ప్రధాని మోడీ భోగాపురం పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధీంసా నృత్యంతో ప్రధాని మోడీకి స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గిన్నిస్ బుక్ రికార్డ్ స్థాయిలో 10,000 మందితో దింసా నృత్యానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానికి స్వాగతం, రోడ్ షో కార్యక్రమాలు 20 నిమిషాల పాటు జరగనున్నాయి. 22 నిమిషాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఏరియల్ వ్యూ ద్వారా సందర్శిస్తారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరొకవైపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు గంటన్నర పాటు బహిరంగ సభ ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో సుమారు 2 గంటల పాటు ఉండనున్నారు ప్రధాని. ఈ నెల 25వ తేదీ నుంచి కొంతమంది ఏపీ మంత్రులు భోగాపురంలోనే మకాం వేయనున్నారు. ఏర్పాట్లపై మంత్రులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. ప్రధాని మోడీ భోగాపురం పర్యటన సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధింసా నృత్యంతో ప్రధాని మోడీకి స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గిన్నిస్ బుక్ రికార్డ్ స్థాయిలో 10,000 మందితో ధింసా నృత్యానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ప్రధానికి స్వాగతం, రోడ్ షో కార్యక్రమాలు దాదాపుగా 20 నిమిషాల పాటు జరగబోతున్నాయి. 22 నిమిషాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఏరియల్ వ్యూ ద్వారా సందర్శిస్తారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరొకవైపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు గంటన్నర పాటు బహిరంగ సభ ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో సుమారు 2 గంటల పాటు ఉండబోతున్నారు ప్రధాని. ఈ నెల 25వ తేదీ నుంచి కొంతమంది ఏపీ మంత్రులు భోగాపురంలోనే మకాం వేయనున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఏర్పాట్లపై కూడా మంత్రులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారు.